నిజామాబాద్లోని కలెక్టరేట్ ఎదుట అనుకుంట గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో తమ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి 90% పొలాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును సేకరిస్తే ఊరిని కూడా ఖాళీ చేయించాలని, భూములకు మార్కెట్ ధర కంటే ఎక్కువ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ అంశంలో సర్వే జరుగుతున్నప్పటికీ తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్ర అయోమయ స్థితితో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని అధికారులు తమతో సమావేశం నిర్వహించి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. సంబంధించినటువంటి అంశంలో ఈరోజు అనుకుంట గ్రామ ప్రజలు విన్నపం తీసుకొని రావడం జరిగింది కలెక్టర్ దగ్గరికి. వాస్తవంగా దీంట్లో అనుకుంటకు సంబంధించింది ఎక్కువ నష్టం జరుగుతున్నది. 1100 ఎకరాల శివారం ఉంటే 877 ఎకరాల భూమి కోల్పోతున్నారు. అంటే 80% మంది రైతుల భూములు కోల్పోతున్నారు. దాని మీద ఆధారపడి వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారు. ఆ వ్యవసాయ కార్మికులు కూడా ఉపాధి కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే 2013 చట్టం ప్రకారము రైతులకు నష్టపరిహారం ఇస్తూనే వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.